సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'పెద్ది' మూవీ నుండి సాంగ్ రిలీజ్ చేశారు. లిరికల్ సాంగ్ కూడా కాదు, ఫుల్ వీడియో సాంగ్ అయితే రిలీజ్ చేసేసారు. మరి ఇది నిన్నటి నుంచి కూడా ఫుల్ ట్రెండ్ అవుతుంది. అలాగే ట్రోలింగ్ కూడా జరుగుతుంది. అంటే చాలా ఎక్స్‌పెక్ట్ చేసాం, అంత గొప్పగా ఏం లేదన్న కొన్ని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో రామ్ చరణ్ గారి అభిమానులకైతే చాలా నచ్చేసింది సాంగ్. సో మీకెలా అనిపించింది ఈ సాంగ్? మీరేం చెప్తారు సార్ ఈ సాంగ్‌కి సంబంధించి? అంటే 2 రకాల ఎక్స్‌ట్రీమ్స్ ఉన్నాయి. ఎక్స్‌పెక్టేషన్స్‌కి సంబంధించి హ్మ్. 2 రకాల ఎక్స్‌ట్రీమ్స్‌లో నడిచారు ఇద్దరు. ఒకటేమో సెంటిమెంట్ గొడవ ఉంది. రెహమాన్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్‌గా పెట్టడం అనేది కరెక్టా అనేది ఒక అభిప్రాయం అభిమానుల్లో ఒక మేరకు ఉండేది. హ్మ్. అయితే దాన్ని పోగొట్టడం తన బాధ్యతగా ఆయన భావించాడు రెహమానే. అంటే మొన్న సాంగ్ ప్రోమోగా వచ్చినటువంటి వీడియోలో కూడా ఆ మాట చెప్పాడు ఆయన. తెలుగు స్ట్రైట్ చేసి ఏజెస్ అయింది అని. ఈ ఏజెస్ అయింది కారణం ఏమిటి అనేది ఆయనకు తెలుసు. సినిమా పరిశ్రమ సెంటిమెంట్ మీద ఆధారపడి నడిచేటువంటి వ్యవహారం కొంత ఉంటుంది. అంటే ఈ కాంబో సక్సెస్ కాకపోతే ఆ కాంబోని రిపీట్ చేయటం అనేది రిస్క్ అనుకుంటారండి. ఈ రిస్క్ అనుకునేటువంటి పరిస్థితిలో రెహమాన్ని పెట్టడం ఇబ్బంది అవుతుందేమో. నిజానికి గేమ్ చేంజర్. శంకర్ తన సినిమాలన్నిటికీ అపరిచితుడికి మాత్రమే హరీష్ జయరాజును వాడాడు తప్ప మిగిలిన ఏ సినిమాకి ఆయన రెహమాన్ని తప్ప ఇంకొకళ్ళని పెట్టలేదు. ప్రారంభం జెంటిల్మ్యాన్ నుంచి. అయితే ఆయన గేమ్ చేంజర్ దగ్గరకు వచ్చేసరికి తమన్ని తీసుకొచ్చారు. తమన్ని తీసుకురావడం వెనకాల కూడా ఈ సెంటిమెంట్ ఉండటం. అంటే రెహమాన్ స్ట్రైట్ తెలుగు సినిమాలు ఏవి ఆడలేదు. అంటే సూపర్ పోలీస్ అనేది ఆయన మొదట్లో చేసినటువంటి ఒక బిగ్ కమర్షియల్ సినిమా. బొబ్బిల్ రాజా లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వెంకటేష్ బి గోపాల్ కాంబోలో. కానీ ఆ సినిమా ఇబ్బంది పెట్టింది, బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. కాబట్టి సో ఇతనికి ఒక ఐరన్ లెగ్ అనేటువంటి ఒక ముద్ర ఆ రోజునే పడింది. గాడ్ ఫాదర్ రకరకాల ప్రయత్నాలు జరిగినాయి కానీ ఒక పల్నాటి పౌరుషం సినిమా కొంతమేరకు నడిచింది. మిగిలిన సినిమాలు ఏవి పెద్దగా పెర్ఫామ్ చేయలేదు. సో రెహమాన్ తెలుగు సినిమాకి సేఫ్ కాదు అనే అభిప్రాయం జనాల్లో ఉండటంతో ఏం జరుగుతుంది అనే టెన్షన్ ఉంది. కానీ ఆ టెన్షన్ ఒక ఎక్స్ట్రీమ్, అదొక ఎక్స్ట్రీమ్. అయితే రెహమాన్ విపరీతంగా ఏదో ఎక్స్పెక్ట్ చేసి అదొక అంచనాలు కట్టేసి కూర్చున్నారు. అయితే రెహమాన్ ఆ సన్నివేశానికి దర్శకుడు ఏం కోరుకుంటున్నాడో అది డెలివర్ చేసే ప్రయత్నం చేశాడు. తను అనుకున్నది కాకుండా, అంటే గతంలో ఎలా ఉండేదంటే రెహమాన్కి ఫోన్లో విషయం చెప్తే తను ట్యూన్ పంపించేసి పాట రాయించేసుకుని చేసి పంపించేసేవాడు. ఈ పరిస్థితి చాలా కాలం నడిచింది. ఈవెన్ మణిరత్నానికి కూడా అలాగే చేశాడు ఆయన. కానీ ఈ సినిమాకి సంబంధించి కొంచెం కేంద్రీకరించినట్టుగా కనిపిస్తోంది వాతావరణం. ఈ పాట కూడా తెలుగు సినిమా ప్రేక్షకులకి ఎలాంటి కంటెంట్ కావాలో, ఈ జనరేషన్కి ఏం కావాలో అది కొంత తెలుసుకుని తనని తాను కుదించుకుని ఆ పరిధుల్లో చేశాడు ఆయన. ఆ పరిధుల్లో చేశాడు అనేది స్పష్టంగా అర్థమవుతోంది. పాట బాగానే ఉంది. ట్రోల్ అయిన సందర్భం ఒకటి ఉంది. అంటే దీన్ని కంపేర్ చేస్తూ వచ్చారు. దీన్ని కంపేర్ చేస్తూ ఇది రచ్చాలో ఆ వాన వాన వెల్లువయ్యే పాట ముందు ఆ ప్రీలూడ్లో ఉండేటువంటి బిట్ ఏదో అలా అనిపించింది అని కొంతమంది, ఇంకేదో రామ్ చరణ్ సినిమా దానిలో పాటలాగా అనిపించింది అని ఇలా రకరకాల అభిప్రాయాలు జనాల్లో నడుస్తున్నాయి. కానీ ఓవరాల్గా పాట బాగానే ఉంది. దానికి తాలూకా మూమెంట్స్ బాగున్నాయి. జానీ మాస్టర్ ముద్ర కనిపించే కొరియోగ్రఫీ ఉంది. అది చూడగానే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అయి ఉంటాడు అని అక్కడ టైటిల్ పడకపోయినప్పటికీ కనిపెట్టే లెవెల్లో కంపోజ్ చేశాడు తను డ్యాన్స్ మూమెంట్స్. సో అది బాగుంది. పైగా రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాతో నేను బాక్స్ ఆఫీస్ దగ్గర మరొకసారి నా కెపాసిటీ చాటబోతున్నాను అనే ఇంప్రెషన్ ఇచ్చే పద్ధతిలో ఉన్నాయి ఆయన మూమెంట్స్ అన్నీ కూడా. చాలా గ్రేస్ఫుల్గా చేశాడు. అలాగే కొంత కథ చెప్పే ప్రయత్నం కూడా జరిగింది విజువల్గా. ఆ అమ్మాయి ఎవరు ఏమిటి అనేది, ఈ చిక్రీ ఎవరు అనేది జాన్వీ కపూర్ తన స్క్రీన్ ప్రజెన్సు, తన బిహేవియరు, దాని నుంచి కొంత కథని కూడా చూచాయిగా చెప్పే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ బుచ్చిబాబు గారు. అలా టోటల్గా ఇది ఒక క్లాస్ కాంట్రడక్షన్ కూడా ఉంటుంది, క్యాస్ట్ కాంట్రడక్షన్ కూడా ఉంటుంది ఈ సినిమాలో. ఈ క్యాస్ట్ కాంట్రడక్షన్ అనేది రంగస్థలం కంటే కొంచెం బెటర్గా డీల్ చేసే ఛాన్స్ ఉంది. ఈ మధ్య కాలంలో పెరిగిన జ్ఞానం రీత్యా
సుకుమార్ కూడా ఎంటర్ అయి ఉన్నాడు ప్రాజెక్ట్లో కాబట్టి తను ఇంకొంచెం ఆ, తన డ్రైవ్ కూడా కొంత ఉంటుంది కాబట్టి బుచ్చిబాబుని సానబెట్టి ఉంటాడు తను. ఓకే. ఈ సానబెట్టిన తర్వాత బుచ్చిబాబు ఈ సినిమాని చాలా బాధ్యతాయుతంగా తీస్తున్నాడు అనే విషయం అయితే అర్థమైంది ఈ పాట చూసిన తర్వాత. ఓవరాల్గా పాట బాగానే ఉంది, పెద్ద ఇబ్బందికరమైన పాట ఏం కాదు, సరదాగా చూసేయచ్చు. ఇది 1 అంటే సాంగ్ 1గా రిలీజ్ అయింది. ఇంకా ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఒక ప్రమాదం ఏంటంటే ఏఐ సహకారంతో రెహమాన్ పాత ట్యూన్లన్నీ ఫీడ్ చేసేసి ఒక కొత్త ట్యూన్ ఇలా కావాలని అడిగితే అదొక ట్యూన్ ఇస్తుంది. సాహిత్యం కూడా క్రియేట్ చేసేస్తున్నారు ఏఐ నుంచి. క్రియేట్ చేసి ఆల్రెడీ 5-6 పాటలు సర్క్యులేషన్లో ఉన్నాయి ఇప్పుడు. ఇవి రెహమాన్ నుంచి వచ్చిన పాటలు కాదు అనే విషయం చెప్పుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు రెహమాన్కి ఉంది. సో ఈ పాటలన్నీ విని వీటికంటే బెటర్ కంటెంట్ ఇవ్వాల్సిన ఒక గోల్ సెట్ అయిందండి. సో ఇది సాంగ్ 1 కాబట్టి తర్వాత వచ్చే పాటలు డెఫినెట్గా ఒక్కొక్కదాన్ని మించి ఒకటి ఉంటుంది. ఇది ఒక బేస్ వేసింది ఈ పాట. అతి అంచనాల నుంచి నెమ్మదిగా సెటిల్ అవుతారు. అక్కడ సెటిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ ఎక్స్పెక్టేషన్ తగ్గి ఉంటుంది కాబట్టి ఈ తగ్గిన ఎక్స్పెక్టేషన్లో నెక్స్ట్ వచ్చే పాట వాళ్ళని మించి ఉంటుంది. ఆ అవకాశం అయితే ఉంది. సో ఇప్పటి వరకు పెద్ద సినిమా మీద వచ్చినటువంటి ప్రమోషనల్ కంటెంట్ అంతా బాగానే ఉంది, ప్రతిదీ పెద్ద ఇబ్బందికరంగా లేదు. సినిమా మీద ఎక్స్పెక్టేషన్ పెంచే పద్ధతిలోనే ఉంది. సో పెద్ద సినిమాతో ఆయన గోల్ అంటే ఆయన ఏం చేయదలుచుకున్నాడు అంటే దాదాపుగా RRR తర్వాత నిలబడి ఆడిన సినిమా లేదు తనకి. ఆ పరిస్థితి నుంచి తనని బయటకు తీసుకొచ్చే సినిమా అవుతుంది పెద్ది అనేది అభిమానులు కోరుకుంటున్నారు. ఆ కోరిక తీర్చే పరిస్థితుల్లో సినిమా ఉండబోతోంది అనేది అయితే క్లారిటీ వచ్చింది నిన్నటి పాటతో.